టైమ్స్ టుడే తెలుగు టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ దాడులపై గవర్నర్తో సమావేశమైన అనంతరం రాజ్భవన్లో మీడియాతో తలపడిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు నేతలు. మెగా పవర్ సంబరం, గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ కి మెగా బ్లెస్సింగ్స్ జనసేన పార్టీ. ప్రత్యక్ష ప్రసారం, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. నారా చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిసిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు. టీడీపీ దాడులపై గవర్నర్తో సమావేశమైన అనంతరం రాజ్భవన్లో మీడియాతో తలపడిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు, నేతలు. పెద్దలందరూ కూడా గవర్నర్ గారిని కలవచ్చడం జరిగింది. కౌంటింగ్ అయిపోయిన తర్వాత, ఎన్నికల లెక్కింపు అయిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి బీహార్ తరహా కిరాతకాలు, బీహార్ తరహా హింసా రాజకీయాలు ఇవన్నీ కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తామైంది. ఎన్నికలు ఒక పక్క జరుగుతుంటే, ఎన్నికలు సంపూర్ణంగా పూర్తవకుండానే మధ్యాహ్నం నుంచి తెలుగుదేశం పార్టీ గూండాలు ఏ రకంగా ఇళ్లపై దాడులు చేయటం, ఇళ్లు తగలబెడతాం, ఇంట్లో ఫర్నిచర్ ధ్వంసం చేయటం, మనుషుల్ని కిరాతకంగా కొడతాం, ఇళ్లలోకి వెళ్లి ఆడవాళ్లని హింసించటం, కార్లు ధ్వంసం చేయటం, కార్లు తగలబెడతాం, ఆస్తులు నాశనం చేయటం, భయభ్రాంతులకు గురి చేయటం. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎర్ర పుస్తకంలో ఏం రాసుకున్నారా అంటే, మేము హింస కోసమే, ఈ కక్ష తీర్చుకోవడం కోసమే, మాకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎవరు జెండా పట్టుకుంటే వాళ్లనల్లా కిరాతకంగా హింసిస్తాం, వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తామనేటువంటి దానికోసమే అధికారంలోకి వచ్చినట్టుగా ఇవాళ వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. ఇవన్నీ గవర్నర్ గారికి చెప్పినప్పుడు ఆయన ఆశ్చర్యపోయారు. ఏంటి ఇంత కిరాతకంగా జరుగుతుంటే పోలీసు పట్టించుకోవట్లేదా అని చెప్పినారు. వాస్తవం సార్, ఇది ఒక్క ఎఫ్ఐఆర్ కూడా నమోదు కావట్లేదు. వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా, ఫోటోలతో వీడియోలతో ఇచ్చినా కూడా ఆ వీడియోలన్నీ కూడా గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది. ఇంకా ఎక్కడెక్కడైతే జరుగుతున్నాయో అన్నీ చెప్పడం జరిగింది. ఆఖరికి ఈరోజు మీతో మాట్లాడటానికి వచ్చే ముందు కూడా నూజివీడులో ఒక కౌన్సిలర్ని నడి బజారులో పట్టపగలు స్టాబింగ్ చేయడం జరిగింది. కత్తులతో వెంటపడి పొడవటం జరిగింది. పోలీసు సాక్ష్యంగా, పోలీసులు ఆ పక్కన ఉన్నా కూడా పోలీసుల ముందే స్టాబింగ్ చేసిన, కత్తులతో పొడిచినా కూడా పోలీసులు ఆపిన పరిస్థితి లేదు. కనీసం కేసు పెట్టినటువంటి ఇంతవరకు కూడా దాఖలాలు కాలేదంటే గవర్నర్ గారు ఆశ్చర్యపోయి, ఖచ్చితంగా నేను డీజీపీని పిలిపిస్తాను, ఇవన్నీ కూడా గట్టిగా విచారణ చేస్తాను మీరు అంటే మేము ఆయనకి వీడియోలతో సహా ఇవ్వడం జరిగింది, ఫోటోలతో సహా ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా ఆశ్చర్యపోయి అన్ని కూడా మేము ఫోన్లో కూడా కొన్ని చూపించాం, వీడియోలు ఎలా ఉన్నాయో. ఇంకా మా దగ్గర చాలా వీడియోలు ఉన్నాయండి అని చెప్తే అవన్నీ కూడా మా సెక్రటరీ గారికి పంపించండి, నేను చూస్తాను, వెంటనే యాక్షన్ తీసుకుంటాను. పోలీసుని గెలిపోవటం అనేవి సహజంగా ఉంటాయి, కానీ ఈ రకంగా కిరాతకం, ఈ రకంగా హింసా ప్రవృత్తి, ఈ రకంగా విధ్వంస ధోరణి అనేది చేస్తే ఇంక ప్రభుత్వం ఎలా ఉన్నట్టా లేనట్టా, ఇది డెమోక్రసీ కదా అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఆయన కూడా సోదాహరణంగా వివరించాం. ఇంకా ఎక్కడెక్కడ సంఘటనలు జరుగుతున్నాయో, ఎక్కడెక్కడ అన్ని వీడియోల్ని, ఫోటోల్ని అన్ని ప్రతిదీ కూడా ఆయనకి పంపిస్తామని చెప్పాం. ఖచ్చితంగా పంపించండి, నేను యాక్షన్ తీసుకుంటాను, కంట్రోల్ చేస్తానని చెప్పని చెప్పారు. అలాగే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం, గవర్నర్ గారికి ఏది చెప్పామో మీకు కూడా అదే చేస్తున్నాం. ఇవాళ అంటే 4వ తారీఖు మధ్యాహ్నం నుంచి ఏ రకంగా తెలుగుదేశం పార్టీ హింస ప్రవృత్తితో చెలరేగిపోతుందో, హింసను ఏ రకంగా ఈ ఆంధ్ర రాష్ట్రం మీద ప్రజ్వలింపజేస్తున్నారో, అంటే వాళ్ళు గెలిచింది ఈ రకంగా ధ్వంసకాండ కోసమా, ఈ రకంగా హింసాకాండ కోసమా ఇవాళ ప్రజలు ఓటేసిందా చంద్రబాబు నాయుడు గారికి, కూటమికి అని చెప్పని మేము మీ ద్వారా, ప్రజల ద్వారా ఇవాళ తెలుగుదేశం పార్టీని, కూటమి నాయకుల్ని హెచ్చరిస్తున్నాం. ఈ రకంగా మీరు ప్రోత్సహిస్తే ఈ సంస్కృతిని, బీహార్ సంస్కృతిని ఆంధ్ర రాష్ట్రంలో గనక మీరు బీజం నాటితే ఎల్లకాలం మీరేం ఉండరు కదా. అంటే ఈ రాష్ట్రానికి కొత్తగా ఏం సంస్కృతి తీసుకొస్తున్నారు మీరు అంటే? ఇది అందుకోసమే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఎక్కడెక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో
హింస ప్రజ్వలిల్లుతుందో, ఈ భీకరంగా ఈ దాడులు చేస్తున్నారో, ఈ దాడుల్ని ధ్వంసకాండ రచిస్తున్నారో, వీటన్నిటిని కూడా గట్టిగా నిలువరింపజేయడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద ఎక్కడైతే దాడులు జరుగుతున్నాయో వాళ్ళందరినీ కూడా రక్షించడం కోసం పోలీసులు ఎలాగో ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. పైన చంద్రబాబు నాయుడు, కూటమి నాయకులు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన అన్నయ్య చిరంజీవిని కలిశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ఢిల్లీలో ఎన్డీఏ కూటమి సమావేశానికి హాజరయ్యారు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చిన జనసేనాని గురువారం మధ్యాహ్నం అన్నయ్య చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఈ విజయోత్సవంలో పాల్గొనేందుకు చిరంజీవి కుటుంబ సభ్యులు అందరూ ఆయన నివాసానికి చేరుకున్నారు. చిరంజీవికి పాదాభివందనం చేసిన జనసేనాని పవన్ కళ్యాణ్ కు పూల వర్షంతో కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. రామ్ చరణ్, వరుణ్ తేజ్, వదిన సురేఖ తదితరులు ఆయనను ఆలింగనం చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ దంపతులను తల్లి వదిన హారతితోటి స్వాగతం పలికారు. ఇక జనసేనాని ఇంట్లోకి వెళ్లగానే తన అన్నయ్య చిరంజీవికి పాదాభివందనం చేశారు. తమ్ముడిని ఆప్యాయంగా పైకి లేపిన చిరంజీవి ఆలింగనం చేసుకున్నారు. ఈ సమయంలో నాగబాబు భావోద్వేగానికి గురయ్యారు. ఆ సమయంలోనే అక్కడున్న వారంతా ఒకంత భావోద్వేగంతో కూడిన ఆనందంతో నిండిపోయారు. డియర్ కళ్యాణ్ బాబు అంటూ కేక్ ను కట్ చేశారు. పవన్ కళ్యాణ్ ఆ తర్వాత తన తల్లి వదిన పాదాలకు కూడా నమస్కరించారు. ప్రత్యక్ష ప్రసారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. పేరున నమస్కారం. ప్రెస్ మీట్లో పాల్గొన్నటువంటి అన్న దేవప్రసాద్ గారికి ధన్యవాదాలు. అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా అన్న ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆడలేక వద్దల ఓడినట్టుగా బీఆర్ఎస్ పార్టీ పైన అనేక ప్రేలాపన చేస్తూ ఉన్నాడు, అసత్య ప్రచారాలు మాట్లాడుతూ ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీకి ఓట్లు బదలాయించిందని లేనిపోని మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా ఏం జరిగింది? ఎన్నికల్లో, పార్లమెంటు ఎన్నికల్లో రెఫరెండం అని పోయిండు. మరి రెఫరెండం అంటే ఏంది? 16కు 8కి రావడం రెఫరెండమా? ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయాలి. ఇట్లా ముఖ్యమంత్రి గారు బీఆర్ఎస్ పార్టీ పైన అనేక బురద జల్లేటువంటి కార్యక్రమాలు, మాటలు మాట్లాడుతూ మా మెదక్ జిల్లాకు వచ్చి రఘునందన్ రావును గెలిపించడానికి, బీజేపీ అభ్యర్థిని గెలిపించడానికి హరీష్ రావు గారు సహకరించిండ్రని మాట్లాడుతూ ఉన్నాడు. అయ్యా, మరి రేవంత్ రెడ్డి గారిని మేము అడుగుతున్నాం, 2023 మీరు ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కొడంగల్లో వచ్చినటువంటి మీకు వచ్చినటువంటి ఓట్ల శాతం ఎంత, మీకు వచ్చినటువంటి మెజారిటీ ఎంత? 2024 పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓట్ల శాతం ఎంత, మెజారిటీ ఎంత? ఇలా బీఆర్ఎస్ పార్టీ నాయకులను
అవయవదానం చేసిందని పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అవయవదానము మేం చేయలే, అవయవదానము మీరే చేసిండ్రు. మంత్రులు, విప్పులు, ఎమ్మెల్యేలు శిక్షణ కేంద్రం పెట్టుకున్నారని నేను అంటా ఉన్నా. ఎందుకనంటే మహబూబ్ నగర్లో డీకే అరుణను గెలిపించడానికి అవయవదానం కాంగ్రెస్ పార్టీ చేసింది. అక్కడ వివరాలు తర్వాత చెప్తా. సికింద్రాబాద్లో కిషన్ రెడ్డి గారిని గెలిపించడానికి ఇక్కడ దానం నాగేందర్ మీద గతంలో అనేక కామెంట్ చేసిండ్రు మీరు. పాన్ పరాకులు అమ్ముతాడు, గుట్కాలు అమ్ముకుంటాడు, అట్లాంటి క్యాండిడేట్ తీసుకొచ్చి ఆయన గెలిపించడానికి పరోక్షంగా మీరు హెల్ప్ చేసిండ్రు. మూడవది, మల్కాజ్గిరిలో బీజేపీ అభ్యర్థిని గెలిపించడానికి గతంలో నువ్వు నిలబడ్డటువంటి ఎంపీ స్థానాన్ని కూడా నిలబెట్టుకోలేకపోయినావంటే ఇప్పుడు అవయవదానం ఎవరు చేసిండ్రో మరి మీరే చెప్పాలి. మాకైతే తెలియదు. ప్రజలకు సాయం చేయడం తెలుసు, ప్రజలకు అవయవదానం చేయడం తెలుసు, ప్రజలకు చేయడం తెలుసు, కానీ ఇట్లా పార్టీలకు పరోక్షంగా అవయవదానం చేయడం అని అంటే మరి కాంగ్రెస్ పార్టీకి తెలిసినంత మాకు తెలియదు. నేను చెప్తా, అప్పుడు రేవంత్ రెడ్డి గారు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నియోజకవర్గంలో పోటీ చేసినప్పుడు 1,07,000 ఓట్లు వచ్చినాయి. 2024 పార్లమెంటు ఎన్నికల్లో జరిగినప్పుడు వచ్చినటువంటి ఓటింగ్ ఎంత అంటే 84,000. ఇప్పుడు అక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చిందంటే 23,000 ఓట్లు తగ్గిపోయినాయి. ఈ ఓట్లు ఎవరికి పడ్డాయి అంటే బీజేపీకి పడ్డాయి. అవయవదానం ఎక్కడ జరిగింది? మరి కొడంగల్లో జరిగిందా అని అడుగుతా ఉన్నా. రెండో అంశము, మీ సొంత ఊరిలో కొండారెడ్డిపల్లె విలేజ్లో మీ సొంత ఊర్లోనే బీజేపీకి మెజార్టీ పెరిగింది. అంటే బీజేపీని గెలిపించడానికి పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ సిద్ధమైందని అనుకోవాలి కదా. మరి ఇక్కడ ఒక ముఖ్యమంత్రే కాదు, ఇప్పుడు ఉన్నటువంటి మొత్తం మంత్రుల లిస్టు తీసిన నేను. మీరు అధికారంలోకి వచ్చి 6 నెలలు అయింది. 6 నెలల తర్వాత రెఫరెండం అయిపోతున్నటువంటి ఎలక్షన్కి ఏం జరగాలి? మీ పాలన మంచిగుంటే, మీ ప్రజాపాలన బాగుంటే, మీరు బాగా చేస్తే మీకు ఓట్ల పర్సెంట్ పెరగాలి. మీకేమైంది? ఇలా మంత్రులలో మొత్తం అదే జిల్లాకు సంబంధించినటువంటి జూపల్లి కృష్ణారావు గారు మంత్రి, కొల్లాపూర్ నుంచి పోటీ చేసిండు. అసెంబ్లీ ఎన్నికల్లో 93,000 వచ్చినాయి. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో 77,000 వచ్చినాయి. డిఫరెంట్ ఎంత వచ్చింది? 16,000 తగ్గింది. పొన్నం ప్రభాకర్ గారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొత్తగా గెలిచిన ఎంపీలతో గురువారం భేటీ అయ్యారు. మొత్తం 9 మంది ఎంపీలు ప్రత్యక్షంగా హాజరు కాగా మిగిలిన వారు జూమ్ ద్వారా మీటింగ్ కు హాజరయ్యారు. ఈ భేటీలో ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఒక సామాన్యమైన కార్యకర్తకు, చిన్న నేతలకు కూడా పార్టీలో పదవులు, అవకాశాలు కల్పించే విధంగా తన నిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు తెలిపారు. పార్టీ కోసం కష్టపడి విధేయతతో ఉంటే పదవులు వస్తాయని, దానికి విజయనగరం ఎంపీ గెలిచిన కలశెట్టి అప్పలనాయుడే ఉదాహరణని పేర్కొన్నారు. అప్పలనాయుడుకు ఎంపీ టికెట్ ఇస్తే చాలా మంది పెదవి విరిచారు. అయితే ఆయన కష్టపడి పనిచేసి అందరినీ కలుపుకుని ఎంపీగా విజయం సాధించారన్నారు. అప్పలనాయుడు ఆర్థికంగా బలవంతుడు కాదని, అయితే పార్టీలో సామాన్య కార్యకర్తలకు టికెట్లు వస్తాయి అనడానికి ఇదొక ఉదాహరణగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఎంపీలంతా శుక్రవారం ఉదయానికి ఢిల్లీ చేరుకోవాలని చంద్రబాబు సూచించారు. ఈ క్రమంలోనే అప్పలనాయుడు విమాన టికెట్ ఉందా, తీసుకున్నావా అని చంద్రబాబు ఆప్యాయంగా అడిగారు. ఢిల్లీ బయలుదేరిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్ వెళుతున్న క్రమంలో సాధారణ ప్రజల వాహనాలను నిలిపివేసిన పోలీసులు
కరకట్ట కాన్వాయ్ వెళుతున్న ప్రాంతంలో ట్రాఫిక్ కాపొద్దని భద్రతా సిబ్బందికి సూచించిన చంద్రబాబు వీఐపీ సెక్యూరిటీ పేరుతో కాన్వాయ్ వెళ్లే దారిలో గంటల తరబడి వాహనాలు నిలిపివేసే విధానాలకు స్వస్తి పలకాలన్న చంద్రబాబు తక్షణమే సంబంధిత అధికారులకు ఈ మేరకు సమాచారం ఇవ్వాలని తన సిఎస్ఓను ఆదేశించిన చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం నుండి ఎయిర్పోర్టుకు వెళ్లే లోపునే గుంటూరు ఎస్పీ విజయవాడ సిపిలకు సమాచారం ఇచ్చిన చంద్రబాబు భద్రతా సిబ్బంది కాన్వాయ్ సమీప ప్రాంతానికి వచ్చినప్పుడు అతి తక్కువ సమయం మాత్రమే పౌరుల వాహనాలను నియంత్రించి వాహనదారులు ఇబ్బంది పడకుండా చూడాలన్న చంద్రబాబు సూచనను ఉన్నతాధికారులకు తెలిపినటువంటి సిఎస్ఓ. Special flight and will be landing at around 10 p.m. to the national capital, where he will be directly heading to Mr. Jaidev Galla's residence. And now he will be staying overnight over there, and tomorrow morning he will be top leaders from the UK. And yes, of course, as we were speaking about the negotiations being done, we had President Masal as far as this power that will turn 16 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ ను తన క్యాంపు కార్యాలయంలో కలిసిన పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలతో పాటు ఎమ్మెల్సీలు ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు పార్టీ శ్రేణులకు తోడుగా నిలిచి భరోసా ఇవ్వాలని నాయకులను ఆదేశించిన వైఎస్ జగన్ న్యాయపరంగా తీసుకోవాల్సిన వాటిపై పార్టీ పరంగా చర్యలు తీసుకుంటున్నామని గవర్నర్కి కూడా పార్టీ తరఫున ఫిర్యాదు చేస్తున్నామని తెలిపిన వైఎస్ జగన్ జూన్ 9న జరగనున్న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను కట్టుదిట్టంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఇతర రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతోటి కలిసి గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణ, వానాకాలం పంట సీజన్ విత్తనాలు, ఎరువుల లభ్యత, మిషన్ భగీరథ, త్రాగునీటి సరఫరాపై జిల్లా కలెక్టర్లతోటి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ జి రవినాయక్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్తో కలిసి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మాట్లాడుతూ అధికారులు ఎటువంటి చిన్న తప్పిదాలు కూడా జరగకుండా గతంలో నిర్వహించిన పరీక్షల అనుభవంతో జూన్ 9న ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించనున్న గ్రూప్ 1 పరీక్షను ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా కట్టుదిట్టంగా ఏర్పాటును చేపట్టాలని సూచించారు. ప్రశ్నపత్రాలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్లను కూడా సన్నద్ధం చేయాలని, రేపు జిల్లాలకు ముఖ్యమైన సామాగ్రి ప్రశ్నపత్రాలు చేరుకుంటాయని వాటిని భద్రపరిచేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. పరీక్షా కేంద్రంలో పరిసరాలలోని 144 సెక్షన్ అమలు చేయాలని, పరీక్షా కేంద్రం సమీపంలో ఉన్న జిరాక్స్ సెంటర్లను పూర్తి స్థాయిలో మూసివేయాలని సీఎస్ సూచించారు. స్ట్రాంగ్ రూమ్ నుండి పరీక్షా కేంద్రానికి ప్రశ్న పత్రాలు తిరిగి పరీక్షా కేంద్రం నుండి జవాబు పత్రాలు రిసెప్షన్ సెంటర్కు తరలించడంలో అప్రమత్తంగా వ్యవహరించాలని, స్ట్రాంగ్ రూమ్ నుంచి పోలీస్ బందోబస్తుతో తీసుకుని వెళ్లి పరీక్షా కేంద్రాల్లోని లైజనింగ్ అధికారులకు అందజేయాలని, రిసెప్షనిస్ట్ సెంటర్లోని టీజీ, ఎస్పీ, ఎస్సీ అధికారులకు అందజేయాలని ఆదేశించారు. So this is between planning and 1.5 months. So any further doubts? One small doubt, one question also for the area. Especially with the regional coordinators also, we will have sufficient vehicles to be moved to the need of capturing them in physical format. But if worst case happens, so we will follow the. It doesn't work, which is easy because we have some buffer we can always replace. Second is that in certain extreme cases, that means. So in such case, there is a manual method. So please make sure that in a certain time of the She talked. As Naveen Garu explained, even on the institution side who have been permitted to enter, none of them will be allowed to take the cell phones inside the test center. For this, we require the cooperation of the district collectors and other officers who shall give the instructions accordingly, so that none of our officers, when they enter the test centers, they don't take the cell phones inside. Once we act as a role models for others, then we will be able to enforce that the invigilators and other academic community who are part of the conduct of this examination, they can also be prevented from taking any of these electronic gadgets inside. So this aspect requires a special efforts. These materials are being lifted, transported. In the process, sometimes there is a delay in reaching the confidential material to the test center.
మేడ్చల్ జిల్లాలోని గుర్తు తెలియని వ్యక్తులు గుడిలో చొరబడి దొంగతనం చేసిన సంఘటన జీనం వ్యాలీ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం గుడి మల్కాపేట్ మెయిన్ రోడ్డు వద్ద గల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తులు గురువారం అర్ధరాత్రి గుడిలోకి చొరబడి చోరీ చేశారు. దాదాపుగా కేజీ వెండి దొంగతనం జరిగినట్లుగా గుడి పంతులు మనోహర్ తెలిపారు. దొంగతనంకు సంబంధించిన సీసీ కెమెరా ఫుటేజ్ పోలీసులు పరిశీలిస్తున్నారు. ఈ మేరకైతే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. ఇప్పుడు వెనకాలైతే ఇంకిద్దరు ఉన్నారు. వైట్ షర్ట్ కూడా ఒకడు ఉన్నాడు. వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంట్ అది కాదు, అది కవర్ ఇది పెట్టారు. కవర్ లేదు మనిషికి మరి చాలాసేపు అయ్యా మరి అది ఉండి గుడి వెనకాల ఇద్దరు మాట్లాడుతున్నారు. వచ్చి మొన్న వచ్చిండు చూడు, పట్టుకొని వచ్చిండు. గ్లౌజులు కూడా వేసుకున్నాడు. వేరే ముద్దరు బండ్లు వస్తున్నాయని ముంగడికి వెళ్ళిపోయింది. రాజు లేచినట్టు ఉండదు. కుక్కలు మొరుగుతున్నాయట బాగా, కుక్కలు మొరుగుతున్నాయట. ఇది రాత్రి మిషన్ కొట్టంగానే లేచిండట, చూసిండట. నేను వచ్చి లేపిన రాజునే లేపి ముందు రాజన తెచ్చుకున్న ఏ అంటే లేవలే, లేకపోతే పోయి ఆయన లేపిన చాలా వచ్చాక తీసుకొచ్చిన చేతిలో తిరగబడుతుంది. బండి వస్తుందన్నారు, పారిపోతుంది. టైమింగ్ ఎంత? 2 మధ్య. ముగ్గురున్నారు. ఇక్కడ బయట వాడు ఉన్నాడు వెనకాల మాట్లాడుతాను. గోడ పెరిగిండాడు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. టీడీపీ దాడులపై గవర్నర్తో సమావేశమైన అనంతరం రాజ్భవన్లో మీడియాతో తలపడిన వైఎస్ఆర్సీపీ ఎంపీలు, నేతలు. మెగా పవర్ సంబరం, గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ కి మెగా బ్లెస్సింగ్స్ జనసేన పార్టీ. ప్రత్యక్ష ప్రసారం, తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల ప్రెస్ మీట్. నారా చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిసిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.